వీళ్ళలో మనం మాట్లాడుకుపోయే టాపిక్ వచ్చేసైతే తారక్ అన్న వచ్చేసైతే కర్ణాటక అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళ అమ్మగారి కోరిక తీర్చడానికి అయితే కర్ణాటక అయితే వెళ్లారు. మరి అక్కడ కర్ణాటక వెళ్ళిన తర్వాత అక్కడ చాలా టెంపుల్స్ కి అయితే తారక్ అన్న అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు. నిన్న కాక మొన్న చూసుకుంటే మనం అయితే తారక్ అన్న వెళ్ళైతే శ్రీ కృష్ణమాత టెంపుల్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అది జూనియర్ ఎన్టీఆర్ గారి అమ్మగారి హోమ్ టౌన్ అనమాట. అండ్ ఈ రోజు చూసుకుంటే శ్రీ కొల్లూరు శ్రీ ముకంబిక టెంపుల్ కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. మరి తారక్ అన్న రోజు అయితే టెంపుల్ కి అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళి అయితే దర్శనం అయితే చేసుకుంటున్నారు. వాళ్ళ అమ్మగారి కోరికను అయితే తీస్తున్నారు అని చెప్పాలి. మరి దీనికి కాంతార మూవీకి సంబంధం ఏంటి బ్రో అనొచ్చు. తారక్ అన్న నిన్న కర్ణాటక వెళ్ళిన వెంటనే వచ్చేసి రిషబ్ శెట్టి గారు అయితే రిసీవ్ అయితే చేసుకోవడం అయితే జరిగింది. తను రిసీవ్ చేసుకుంటే మూవీలో యాక్ట్ చేసినట్లు అంటే అది కాదు. తను రిసీవ్ చేసుకున్న వెంటనే నేషనల్ మీడియాలో వచ్చేసి అయితే ఒక పెద్ద న్యూస్ అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. తారక్ అన్న కాంతార మూవీలో ఉన్నాడు, కాంతార యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి అయితే న్యూస్ అయితే వస్తుంది ప్రెసెంట్. ఇదే మాట తారక్ అన్న అయితే టెంపుల్ దగ్గర మీడియాతో అయితే మాట్లాడడం అయితే జరిగింది. తారక్ అన్న పూర్తిగా కన్నడలోనే మాట్లాడారు. మరి కన్నడ మనకు అర్థం కాదు కాబట్టి దాన్ని ట్రాన్స్లేషన్ చేసుకుని అయితే వచ్చాను. మరి కన్నడలో తారక్ అన్న మీడియాతో ఏం మాట్లాడారు, అలాగే వారు ఏం క్వశ్చన్స్ అడిగారు ఈ వీడియోలో అయితే చూద్దాం. రిపోర్టర్ వచ్చి తారక్ అన్న అయితే ఇలా అయితే అడగడం అయితే జరిగింది. కొల్లూరు దక్షిణం ఎలా అయ్యింది అని చెప్పి రిపోర్టర్ అయితే అడగడం జరిగింది. దానికి తారక్ అన్న అయితే ఇలా రిప్లై అయితే ఇచ్చాడు. బాగా మంచిగా అయ్యింది, దర్శనం చేపించినందుకు రిషబ్ శెట్టికి థ్యాంక్స్, అలాగే దేవుడు అందరికీ ధన్యవాదాలు అని చెప్పి అయితే తారక్ అన్న అయితే ఫస్ట్ క్వశ్చన్ అయితే రిప్లై ఇచ్చారు. మరి సెకండ్ క్వశ్చన్ అయితే ఇంకో రిపోర్టర్ అడగడం అయితే జరిగింది. కుందాపూర్ చూడాలని మీకు చాలా ఆశ ఉంటుంది, మరి కుందాపూర్ అయితే వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పి ఇంకో రిపోర్టర్ అయితే అడగడం అయితే జరిగింది. అండ్ బాగా అయిందని చెప్పి తారక్ అన్న రిప్లై అయితే ఇచ్చారు. కన్నడలోనే మాట్లాడారు, నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నా. తారక్ అన్న వచ్చేసి సార్ నెక్స్ట్ ఫిల్మ్ గురించి చెప్పండి అని చెప్పి అడగడం అయితే జరిగింది. తారక్ అన్న అయితే ఎక్సలెంట్ గా రిప్లై అయితే ఇచ్చాడు. ఒకసారి వినండి. లేదు దేవస్థలంలో నేను ఫిలిమ్స్ గురించి మాట్లాడను అని చెప్పి తారక్ అన్న అయితే ఇచ్చారు. సూపర్ అయితే అనిపించింది. ఫిలిం గురించి నేను మాట్లాడను అని చెప్పి తారక్ అన్న అన్న మాటలు అయితే ఎక్సలెంట్ గా అయితే నాకైతే అనిపించాయి. అలాగే ఇంకో రిపోర్టర్ వచ్చి తారక్ అన్న అయితే ఇలా అయితే అడగడం అయితే జరిగింది. సార్ మీరు కాంతార మూవీలో యాక్టింగ్ చేస్తున్నారా, మొత్తం నేషనల్ వైడ్ గా న్యూస్ అయితే వస్తుందని చెప్పి అడిగారు. తారక్ అన్న స్మైల్ ఇచ్చి రిషబ్ శెట్టి గారితో అది ఆయననే ప్లాన్ చేయాలి అంటే రిషబ్ శెట్టినే ప్లాన్ చేయాలి అని చెప్పి అయితే తనని చూసి అనడం అయితే జరిగింది. రిషబ్ శెట్టి ఎప్పుడు ప్లాన్ చేస్తే నేనైతే రెడీ అని చెప్పి అయితే తారక్ అన్న అయితే రిప్లై అయితే ఇచ్చాడు. సార్ ఆంధ్రలో వాయిస్ ఆఫ్ ఉమెన్ గురించి చెప్పండి సార్ అని పొలిటికల్ క్వశ్చన్ అయితే ఇంకోరు అయితే అడగడం అయితే జరిగింది. తారక్ అన్న ఈ దేవస్థలంలో లాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ అయితే ఇవ్వనని చెప్పి తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నారు. ఇంకో రిపోర్టర్ సార్ 2 రోజులు ఇక్కడే ఉంటారు కదా అని చెప్పి అడగడం జరిగింది. అవును ఈ రోజు కూడా ఇక్కడే ఉంటానని చెప్పి అయితే అన్నారు. అలాగే రిషబ్ శెట్టి గారు ప్రొడ్యూస్ చేసిన మూవీ మీరు చూసారా అని చెప్పి ఇంకో రిపోర్టర్ అయితే అడగడం అయితే జరిగింది. తనకి తారక్ అన్న వచ్చేసి అయితే చూస్తాను అని చెప్పి అయితే తారక్ అన్న అయితే రిప్లై అయితే ఇచ్చారు. ఈ విధంగా తారక్ అన్న కన్నడ మీడియాతో ఇంటరాక్ట్ అయితే 2 days కి ఇంటరాక్ట్ అవుతున్నారు. కన్నడ మీడియాలో అలచల్ అయితే జరుగుతుంది. దీని వల్ల మూవీకి చాలా ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి అయితే చెప్పాలి. కన్నడలో అయితే బిగ్ ఓపెనింగ్స్ అయితే కొట్టొచ్చు మనం ఈసారి. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఇది తారక్ అన్న కాంతార మూవీలా ఉంటాడా అనే దానికి ఆన్సర్ వచ్చేసి అయితే రిషబ్ శెట్టి ఏదైనా మంచి ఏదైనా క్యారెక్టర్ డిజైన్ చేస్తే తారక్ అన్న చేయడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నారని చెప్పి అక్కడ రిప్లై అయితే ఇచ్చాడు. మాక్సిమం కెమెరా రోల్ లాంటివి అయితే చేయొచ్చు, ఎందుకంటే ఇద్దరు ఫేస్ ఒకే కట్ ఉంటుంది కాబట్టి వాళ్ళ పూర్వీకుల రోల్ ఏదో కూడా అయితే తారక్ అన్న అయితే చేయొచ్చు, ఎందుకంటే వాళ్ళ గెటప్స్ కూడా సెట్ అయితే. మరి చూద్దాం తారక్ అన్న కోసం ఏదైనా స్పెషల్ గా ఏదైనా క్యారెక్టర్ డిజైన్ చేసి ఉంటాడా రిషబ్ శెట్టి అనేది చూద్దాం. ప్రస్తుతానికి అయితే తారక్ అన్న దేవుని దక్షిణ కోసం అని రిషబ్ శెట్టి గారు అయితే ప్రతి గుడ్లకి అయితే తీసుకెళ్తున్నారు. ఎటువంటి మూవీస్ గురించి అయితే ఏం డిస్కషన్ అయితే వాళ్ళ మధ్య జరగట్లేదు. అలాగే ఎటువంటి మూవీ స్టోరీ కూడా తారక్ అన్నకి అయితే ఏమైతే చెప్పలేదు. జస్ట్ తారక్ అన్న ఒక హోమ్ టౌన్ కి వచ్చాడు కాబట్టి మొత్తం ఆ రిషబ్ శెట్టి కూడా హోమ్ టౌన్ అదే కాబట్టి తారక్ అన్నకి అయితే ప్రతి గుడిని అయితే దర్శనం అయితే చేపిస్తున్నాడు అనమాట. సో ఇది గైస్ వీడియో. మరి మీకు ఎలా అనిపించింది? తారక్ అన్న కాంతార మూవీలో ఉంటే బాగుంటుందా లేదా కింద కామెంట్ అయితే చేయండి. మరి ఇలాంటి వీడియోస్ అండ్ అప్డేట్స్ వస్తూనే ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.